హలో అండి. ఈ వీడియోలో మనం ఇంట్లోనే ఈజీగా బాదం పౌడర్ ఎలా రెడీ చేసేయాలో చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసం నేనైతే ఒక కప్పు బాదం తీసుకున్నానండి, ఎండు బాదం. పప్పులు ఎంత తీసుకుంటున్నామో అంత డబుల్ క్వాంటిటీ అంటే టూ గ్లాసెస్ నేను కలకండ తీసుకున్నానండి. ఇక దీనికోసం ఈ బాదం పౌడర్ మిక్స్ చేయడం కోసం గిన్నెలో వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేశానండి. చేసిన తర్వాత ఈ బాదం పప్పుల్ని అందులో యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా ఒక 2-3 మినిట్స్ కలుపుతూ ఉండాలండి గరిటె తీసుకొని, అంతే. చూడండి, దీనిపైన ఉండే స్కిన్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఇలా చూడండి, మెత్తగా పక్కకు వచ్చేస్తుందండి ఆటోమేటిక్గా. ఇక అంతే, ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా చేయాలండి. ఒక క్లాత్ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకొని, ఇక దీన్ని అయితే ఇది చూడండి, ఇలా పట్టుకోగానే ఇలా ఊడిపోతుంది చూడండి ఈజీగా. అలా అన్ని పీల్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఆ క్లాత్ మీద వేసి జస్ట్ ఇలా రబ్ చేస్తే చాలు, వాటర్ అంతా కూడా అబ్జర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా బాగా రబ్ చేస్తే స్కిన్ కూడా అదే సపరేట్ అవుతుందండి. మనం జస్ట్ అలా అనేస్తే వచ్చేస్తుంది ఈజీగా. చూడండి, ఈ ప్రాసెస్ అంతా కూడా మనం దీనిపైన ఉండే స్కిన్ తీసేసేదానికే అండి. మొత్తం పీల్ ఆఫ్ చేసిన తర్వాత చూడండి పప్పులు ఇలా ఉన్నాయి. నేనైతే దీన్ని ఒక 1 డే అలాగే వదిలేసానండి. ఇక నెక్స్ట్ డే దీన్ని ఇలా మందపాటి కడాయిలో తీసుకొని ఫ్రై చేస్తున్నానండి. దీన్నైతే ఎండలో ఏం పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్యాన్ కింద ఆరబెడితే చాలు. ఇలా ఒక ఫ్రై చేసిన తర్వాత ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాం కదండి కలకండ, దీన్నైతే మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇక దీనికి నేను సాఫ్రాన్ యూస్ చేస్తున్నానండి, ఈ పౌడర్ బాగుంటుందనేసి. ఈ బాదం పప్పు వేగే లోపల పొడి అయితే చేసి పెట్టేసుకున్నాము. మనము మిక్సీలో ఫస్ట్ దంచేసి డైరెక్ట్గా మిక్సీ వేయకుండా తర్వాత మిక్సీ జార్ తీసుకున్నాను, అది కలకండ వేసుకొని ఒక 2-3 ఇలాచీ వేసుకున్నానండి. ఈ సాఫ్రాను కొంచెం కొన్ని పలుకులు వేసుకోవాలండి. దీనివల్ల స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఇది అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసేయచ్చండి. ఇక ఈ మిక్సీ జార్లో ఇవి కూడా కొన్ని పీసెస్ వేసుకున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకోవడం వల్ల స్మెల్ ఏం రాదండి, బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇక మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ దీన్నైతే బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. తర్వాత బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పు యాడ్ చేయాలండి. అన్నీ కలిపి చాలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి. ఆపుతూ గ్రైండ్ చేయాలండి, లేదంటే బాదంలోంచి ఆయిల్ వచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ బాదం పప్పు, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు తీసుకొని అదే కడాయిలో ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం చిన్న చిన్న పలుకులుగా చేసుకొని యాడ్ చేసుకుంటే మనం తాగేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటాయండి. ఇదైతే మాత్రం మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఇక ఇవి ఫ్రై అయిన తర్వాత చూడండి కలర్ చేంజ్ అయిపోతుంది. మరీ ఎక్కువ ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కూడా బరగ్గా మిక్సీ పట్టేశానండి. నేనైతే చాప్ ఏం చేయలేదు, ఇలా మొత్తం కలిపేసి మిక్సీ గిన్నెలోనే ఇలా కలిపేసుకుంటున్నాను. కొద్దిగా పౌడరే కాబట్టి ఈజీగా మిక్స్ అయిపోయింది. దీన్ని ఇక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నానండి. ఈ విధంగా దీన్ని ఫ్రిడ్జ్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదండి, బయట ఉన్నా కూడా మనకి 2-3 మంత్స్ ఫ్రెష్గానే ఉంటుందండి. జస్ట్ మనం మిల్క్ తీసుకొని యాడ్ చేసుకుంటే చాలండి. చాలా